ఈ రోజు నేను మీకు ఒక పబ్ లాంటి రెస్టారెంట్ ని చూపించబోతున్నాను. అంబియన్స్ చాలా రిచ్ గా ఉంటుంది. ఫుడ్ తో పాటు మీరు మాక్టైల్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ బఫెట్ సిస్టమ్ కూడా ఉంటుంది. నాన్ వెజ్ లవర్సే కాదు, వెజ్ లవర్స్ కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నాన్ వెజ్ ఐటమ్స్ లో వాల్కనో చికెన్ అని ఒక ఐటమ్ ఉంది. నేను టేస్ట్ చేసినప్పుడు ఎలా ఉందో చెప్తా. చూసారు కదా ఐటమ్స్ అన్ని ఎలా ఉన్నాయో, అన్ని ఐటమ్స్ టేబుల్ మీదకి వచ్చేసినాయి. ఇప్పుడు శివరాజ్ గారితో మాట్లాడదాము, మేనేజర్ ఆఫ్ బియాండ్ ఫ్లేవర్స్. సార్, ఇప్పుడు వీటిలోంచి ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ చెప్పండి. వి స్టార్ట్ ఫర్ రైట్స్, అంటే ఇక్కడ నుంచి రైట్ నుంచి స్టార్ట్ చేద్దాం. రైట్. సో రైట్ సైడ్ ఉన్న డిష్ ఆరెంజ్ చికెన్. దిస్ ఆరెంజ్ చికెన్. ఆరెంజ్ చికెన్ ఇట్స్ ఫ్లేవర్ ఏంటంటే, సో వీఆర్ నాట్ యాడింగ్ ఎనీ వాటర్. వీఆర్ pouring ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ and after then we add plum sauce. Yes. It's a purely orange flavor. This orange is right. Very juicy chicken is there and is a semi gravy. Yes. నాకు చెప్పినప్పుడే నోరూరింది. ఆరెంజ్ ఫ్లేవర్ అంటే ఆరెంజ్ లో నిజంగా ఆరెంజ్ డ్రింక్ పోస్తారా అన్నారు, పోసారు. సో టేస్ట్ చేసి చూద్దాము. ఆరెంజ్ ఫ్లేవరే ఉంటుంది అంట. కలర్ కూడా ఆరెంజ్ కలర్ లో ఉంది సార్. స్వీట్ గా ఉంది. ఆరెంజ్ స్వీట్నెస్ డెఫినెట్లీ ఇస్ కమ్, స్వీట్ ఫ్లేవర్ వస్తుంది. సో ఎవరైతే చికెన్ స్టార్టర్ కావాలి, స్పైసీ ఉండకూడదు, స్వీట్గా ఉండాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంది. తర్వాత ఏంటో చెప్తాం సార్. సో దిస్ ఇస్ పేస్టో ఫిష్, మీన్స్ స్టీమ్ ఫిష్. చేప ఏంటిది? మొరల్ ఫిష్. అండ్ బోన్లెస్ మొరల్ ఫిష్. సో చెప్పారు కదా సార్ యాక్చువల్లీ కర్ణాటక, అందుకనే తెలుగు కొంచెం పట్టి వస్తుంది. సో అర్థం చేసుకోండి. చేపని ఫస్ట్ నార్మల్గా ఉడికించారు, కుక్కర్లో ఉడికించినట్టు వాటర్తో పెట్టి ఉడికించేసి తర్వాత అదే ముక్కల్ని జస్ట్ పిస్తా సాస్ వేసి చేశారు. హెల్దీ ఫుడ్ బేసికల్లీ. మసాలాలు అట్లాంటివి ఏమీ లేవు దీంట్లో ఏమీ యాడ్ లేదు. దీంట్లో కార్న్ఫ్లవర్ ఏమీ యాడ్ లేదు. జస్ట్ స్టీమ్ చేసి మేము పిస్తా సాస్లోనే టాస్ చేసాం. రైట్. సో ఇది ట్రై చేద్దాము. చికెన్ ముక్కలాగా ఉంది చూడడానికి. సింపుల్ సార్, నోట్లో పెట్టుకోగానే తెలుస్తుంది ఇది హెల్దీ ఫుడ్ అని. మసాలాలు ఏమీ లేవు. స్టార్టింగ్ డ్రింక్ అనేది వెల్కమ్ డ్రింక్ ఇప్పుడు వచ్చింది, టేస్ట్ చేద్దాం. దిస్ ఈజ్ ఆరెంజ్ బ్లూసమ్. చెప్పే కదా మాక్టైల్స్ కూడా చాలా ఉంటాయి, మీరు ట్రై చేయొచ్చు. పబ్ అంబియన్స్ బట్ అంతా రెస్టారెంట్ స్టైల్, రెస్టారెంట్ ఫుడ్ విత్ మాక్టైల్స్. సిజిలింగ్ టిక్కా అనేది బేసికలీ నేను చూశాను, మీరు కూడా మాంటేజ్లో చూస్తుంటారు కదా. యాక్చువల్లీ పెనం పెట్టి పెనం ఎర్రగా కాలేదాకా, ఎర్రగా కాలిన పెనం మీద కొంచెం బటర్ రాసి దాని మీద టిక్కా తీసుకొచ్చి పెట్టారు. రైట్. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాము. ఆహా, సైజ్ చూడండి అబ్బా. ప్రతి ఐటెంలో పీస్ సైజ్ చూడండి ఏ సైజులో ఉన్నాయో. బట్టీలో ఉన్న స్మోక్ ఫ్లేవరు, దాంతోపాటు రాసిన వెన్న. సిజ్లర్ ఎందుకు వాడతామంటే ఎక్స్ట్రా మాకు ఆ ఫ్లేవర్ కోసం, ఆ జ్యూసీ కోసం వీఆర్ యూజ్ అ సిజ్లర్. దట్ ప్లేట్ వీఆర్ మేకింగ్ హాట్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రా వి గెట్ అరోమా అండ్ లోపల కూడా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఎస్. టేబుల్ మీద ఎప్పుడు కూడా కింగ్ ఆఫ్ ద రెసిపీ బిర్యానీ ఉంటుంది కదా, బట్ ఈరోజు నాకు మాత్రం ఇది కనిపిస్తుంది. విజువల్స్లో కూడా చూసుంటారు కదా మీరు, ఇది కనిపిస్తుంది. బాబా అది కట్ చేసి లోపల ఉన్న చికెన్ ఎప్పుడు తిందామా అనిపిస్తుంది. సో దాన్ని స్టార్ట్ చేద్దాం సార్. ఎస్, డెఫినెట్లీ. 5 పీసెస్. వీటి రేట్స్ అన్నీ కూడా నేను కింద డిస్ప్లే చేస్తూ ఉంటాను, చూడండి. ఇప్పుడు చెప్పండి సార్,
ఇది ఎక్స్క్లూజివ్ మన డిష్ ఇది కూడా. ఎస్ 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 రైట్ సార్, ఒకసారి కుకింగ్ చెప్పండి. ఎస్ ఎస్ నాకు తెలిసి క్యాబేజీ లీఫ్ కూడా పెట్టినట్టున్నారు కదా. సో 5 పీస్ చికెన్ ఉంటాయి. సో దాంట్లో స్పైసెస్ అన్నీ ఒక సాస్లో యాడ్ చేసుకొని, స్పైసీ సాస్లో యాడ్ చేసుకొని దాంట్లో క్యాబేజ్ లీఫ్లో కవర్ చేసి దాని మీద ఒక పెద్ద రోటీ వీట్ రోటీ చేసి దానికి కవర్ చేసిన తర్వాత సో దాని మీద డిజైన్ చేస్తామన్నమాట. ఇవన్నీ డిజైన్ చేసి సో వీక్ కుక్ ఆన్ ఓవెన్ కంప్లీట్లీ ఓవెన్లో కుక్ అవుతుంది. మినిమం ఇట్స్ టేక్ 35 to 40 minutes టైం పడుతుంది. అండ్ ఈ మొత్తం ఈ పిండిది క్యాబేజీ ఫ్లేవర్ అంతా కూడా దిగింది. అండ్ కావాలంటే బనానా లీఫ్లో కూడా కుక్ చేస్తారు కదా సార్. ఎస్ 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 బనానా లీఫ్ కూడా అది కూడా కుక్ చేస్తారు. నైస్ సార్. నాకు క్వాంటిటీ ప్రతి దాంట్లో క్వాంటిటీ మాత్రం సూపర్ ఉందండి. ఒకసారి దీని కాస్ట్ చెప్పండి. 499 రూపీస్. 499కి జస్ట్ 499 రూపీస్. ఈ సైజులు చూడండి, ఇట్లాంటి 5 పీసులు వస్తున్నాయి. ఎస్ ఎస్ సార్, ఈ వీటి మధ్యలోనే బఫెట్ రేట్లు కూడా చెప్పేసేయండి. ఎస్ సార్. బఫెట్ రేట్ వెజిటేరియన్ 699 రూపీస్ అండ్ నాన్ వెజిటేరియన్ 799 రూపీస్. ఐటమ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి? ఐటమ్స్ టోటలీ 45 ఐటమ్స్ ఇస్ దేర్. 2 soups is there, 1 veg soup, 1 non-veg soup, and starter total 8 starter is there, 4 veg starter, 4 non-veg starter, including fish also is there. So totally 10 variety salads is there. Yes, totally 45 items is there. బీభత్సంగా ఎంజాయ్ చేస్తున్నాను. సైజులు చూడండి బా. అండ్ దీంతో పాటు ఇప్పుడు బాస్కెట్ బిర్యానీ, ఇది మటన్ బిర్యానీ. సో ఫిష్ చూసాము, చికెన్ చూసాము, ఇప్పుడు మటన్కి వెళ్దాము. మటన్ తీసుకుంటే మటన్ గ్రేవీ ఇస్తారు, అది ఇప్పుడు చూద్దాం. Especially we make this one మైదా ఆటాతో we make it the basket. సో బాస్కెట్ చేసి దాని లోపల సో వీ కుక్డ్ ఆన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. సో 80% దమ్ అవుతుంది. అది అయిన తర్వాత ఈ బాస్కెట్లు మీకు 20% దమ్ అయ్యి వచ్చేస్తుంది. సో ఇక్కడ కూడా ఈ మైదా పిండి ఫ్లేవర్ కూడా కొంచెం దిగింది. ఎస్ ఎస్ రైట్. దీంతో పాటు నేను చెప్పా కదా గ్రేవీ విత్ మటన్ గ్రేవీ. మీకు ఎక్కడ ఇట్లా సపరేట్గా ఇవ్వరు సార్, నేనైతే చూడలేదు సపరేట్గా ఇట్లా ఇవ్వటము. సో దీన్ని కూడా టేస్ట్ చేద్దాం. వేసుకొని మటన్ ముక్క, సో ఇలా కలిపి ఆల్రెడీ దమ్మైన మటన్ పీసెస్ ఉన్నాయి, అవి తింటూ వాటితో పాటు ఈ పీసెస్ కొడుతుందండి. నాకు కొంచెం తెలిసి స్పైసెస్ తక్కువే ఉన్నాయి కదండి, అంత స్పైసీ లేదు. హైదరాబాద్ స్పైసీ లాగా లేదు అసలు, ఏం లేదు. మీడియం స్పైసీ. అండ్ టేస్ట్ మాత్రం ఏమాత్రం తక్కువ లేదు. ఇప్పుడు ఆంబియన్స్ గురించి చెప్పండి. పబ్ స్టైలు రెస్టారెంట్, ఈ కాన్సెప్ట్ గురించి చెప్పండి. ఎవరికి వచ్చింది థాట్? యాక్చువల్లీ దిస్ ఈజ్ రెస్టారెంట్ వి మేక్ ఇన్ ఐరిష్ కంట్రీ. ఆ స్టైల్ మీద వి మేక్ ఆల్ ద అంబియన్స్, సిట్టింగ్ అండ్ లాంగ్ హై టేబుల్, ఆల్ వి మేక్ ఇట్ సోఫా కాన్సెప్ట్. ఆల్ కాన్సెప్ట్ ఈజ్ ఐరిష్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఏంటంటే ఇట్ లుక్ లైక్ అ మీన్స్ లాంచ్ బార్ అండ్ పబ్. ఇట్స్ లుక్ లైక్ లైటింగ్స్, వాల్ సెటప్, everything is a dark ambience. It look like a pub and lounge bar. So but we are making this, we are converted in, this is a fine dining restaurant. చాలా రిచ్గా ఉంది. అంతా లైట్స్ కానీ, టేబుల్స్ కానీ, వాల్స్ కానీ చాలా రిచ్గా ఉన్నాయండి. రైట్. సో మీరు కూడా రేట్స్ చూసారు కదా, మోడరేట్. ఆన్ అండ్ యావరేజ్గా ఇద్దరికి బఫెట్ కాకుండా ఇక్కడ టేబుల్ మీద ఎంత ఉంటుందండి యావరేజ్గా ఇద్దరికి కాస్ట్? యావరేజ్గా మినిమం 2 మెంబర్ తింటే 1800 అలాగ వస్తుంది సార్. 15 to 1800 వస్తుంది. యూ కెన్ స్టార్ట్ ద సూప్, స్టార్టర్, మెయిన్ కోర్స్, డెజర్ట్. ఇట్ కమ్స్ టు అవన్నీ తీసుకుంటే. బట్ సింపుల్గా బిర్యానీ స్టార్టర్స్ తీసుకుంటే కూడా వచ్చేస్తుంది. అప్పుడు నాకు తెలిసి ఇట్ కుడ్ బి అరౌండ్ 800 to 1000 లోపల అయిపోతుంది. మీరు మంచి టేస్టీ ఫుడ్ కొంచెం స్పైస్ తక్కువతో ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా వచ్చేయండి. అడ్రస్ ఒక్కసారి మళ్ళీ సార్, గచ్చిబౌలి ఫ్లైఓవర్ దగ్గర, బియాండ్ ఫ్లేవర్ ఫస్ట్ ఫ్లోర్. బియాండ్ ఫ్లేవర్ ఫస్ట్ ఫ్లోర్ పక్కన కేర్ హాస్పిటల్ ఉంది. ఎస్ ఎస్. ఈ ఫుడ్తో పాటు మీరు సపరేట్గా టేబుల్ ఉంది, పర్సనల్ ఏమంటారు, ప్రైవేట్ టేబుల్, ప్రైవేట్ డైనింగ్ రూమ్. బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు. మీ గ్రూప్స్ ఉంటే కూడా మీరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సార్, నేను ఇంకోటి మీరు మాటల మధ్యలో కస్టమర్తో చెప్తూ విన్నా నేను, ఫుడ్ కూపన్స్ అలౌ చేయం కానీ వీ హ్యావ్ డిస్కౌంట్స్ అన్నారు. వాటి గురించి చెప్పండి. వీఆర్ మీన్స్ డైరెక్ట్లీ యూ పీపుల్ కేమ్. So we provide our management decision taken. So no need to come for any online discount.
So we give a minimum 10 to 50 member is there, we give a 10% discount. డైరెక్ట్ వాకింగ్ వచ్చేసినప్పుడు మీకు డిస్కౌంట్ వస్తాయి. Yeah, definitely. రైట్ సార్. సో ఇది ఇన్ఫర్మేషను డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. నేను ఇవాళ ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ మర్చిపోయాను, శివ గారి ఫ్రెండ్ ఒక ఆవిడ కెన్యా నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారంట. ఆవిడ రెగ్యులర్గా విజిట్ చేస్తూ ఉంటారంట ఇక్కడ. సో ఒక్కసారి ఆవిడ కూడా కలిసి తన ఎక్స్పీరియన్స్ ఏంటో చూద్దాము. సో 1 2 3. సో పేరు వచ్చేసి జూలియట్, ఊరు వచ్చేసి కెన్యా. అండ్ వేర్ ఫ్రమ్ కెన్యా? I'm 20 minutes from Nairobi. Nairobi. Yes. Right. So now tell me about Beyond Flavours and your experience with Beyond Flavours. So I moved to Hyderabad around 3 weeks ago, and I've been going to many restaurants because college kids, we don't have time to cook. And Beyond Flavours restaurant is one of my favorite restaurants here in Hyderabad. Right. Yeah. So you people you're studying. Yes, I'm studying. Right. And what is your favorite dish you had here? Here, Beyond Flavours has this really nice charcoal grilled mushrooms. I've never had that in my life. And yeah, it's really flavorful. I love it. So basically you are having Indian food here. Yeah, yeah. How was Indian food? Indian food is really, really good. It's spicy, but it's quite flavorful and diverse. And I really like that there are so many options for vegetarian people as well. Because many of my schoolmates are vegetarians and sometimes they struggle to find food they like. Yeah. So tell me about India. Is it your first visit or? Yeah, this is my first visit. I haven't been here How was before. India? It's nice, it's warm, it's sunny. The people are very nice and warm. And sunny Sunny, yeah. comparatively with Kenya? No, not no, That's what I'm not saying. compared to Kenya. Compared to other places I've been. No, comparatively Kenya, I think so. It's a little. Yeah, it's like almost cooler, the same. huh? Yeah, yeah, yeah. Kenya is hotter than India, I think so, right? I think so. Yeah. Yes. So now what you're having? I'm having a grilled chicken and lettuce salad, smoky barbecue salad, smoky barbecue salad with chicken. How is it's this? really, really nice. It's quite filling. I really like the textures of what they put inside here. And it's not too spicy. I'm embarrassed to talk about my That's what spice. actually. Basically Indian మనం చెప్పా కదా, ఇండియన్స్ మనం తినేవి స్పైసెస్ ఉంటాయి. వీళ్ళు చూసారా కష్టాలు, స్పైసెస్ తినలేక చెప్పిందంట ముందే స్పైసెస్ వద్దని చెప్పి. సో మోడరేట్ స్పైసెస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు జూలియట్తో నేను వ్లాగ్ చేయబోతున్నాను. కెన్యన్ డిషెస్ తను కుక్ చేసి మనకు చూపిస్తుంది ఇఫ్ పాసిబుల్. తనతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. యూ పీపుల్ ఆర్ టుగెదర్ విత్ ఫ్రెండ్స్, రైట్? ఐ మీన్ యూ. సో వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి ఇంగ్రీడియంట్స్ దొరికితే వాళ్ళ డిషెస్ ఇక్కడ కుక్ చేసి మీకు వ్లాగ్ చూస్తాను. అంటే నేను కెన్యా వెళ్ళకోకుండా కెన్యన్ డిషెస్ ఇక్కడ చూపిస్తాను అనమాట. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. విల్ కుక్ ఏ కెన్యన్ ఫుడ్ హియర్ విత్ యూ పీపుల్. Yeah. Sure. Just tell them that we'll do that one. So I've tried Indian food. Vamsi is curious to know what Kenyan food is like. So we are going to go back to my hostel and cook a bunch of Kenyan food, probably with some Kenyan friends. Yeah. And see. And I'm gonna taste that one. Yes, and he's gonna taste. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మా నోటిఫికేషన్ కోసం. Subscribe, like, and share ABN Indian Kitchen.